తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో సార్. మా మదర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఇంట్లో పంచలోహాలతో ఉన్నటువంటి దానికి పూజ చేస్తే ఒక వైబ్రేషన్ ఉంటుంది, ఆ మంత్రం అనేది ఆ దేవుడికి అందులో ఆ విగ్రహంలో ఉంటుంది. ఒకప్పుడు పూర్వీకులు మనకి ఎప్పుడు పంచలోహాలతోనే చేసేవాళ్ళండి. అది షేప్స్ కానీ డైమెన్షన్స్ కానీ మనం చేసే మంత్రం కానీ అది యాక్సెప్ట్ చేస్తుంది. అది ఎప్పుడు పాజిటివ్ వేవ్ ని తీసుకుంటుంది, నెగిటివ్ వేవ్ ని వదిలేస్తుంది. దానికని ఎప్పుడైనా పంచలోహాలే చేయమని చెప్తారు. ఈ రోజుల్లో ఏమవుతుందంటే అండి, ఇత్తడికి పంచలోహాలకి చాలా మందికి డిఫరెన్స్ తెలియట్లేదు. ఆ తెలియకపోవడం వల్ల ఇత్తడిని అయినా పంచలోహాలైనా ఏదైనా చిన్న సైజు పంతులు కూడా చెప్తున్నారు కదా, 2 అంగుళాలు 3 అంగుళాల విగ్రహాలు దేనికైనా పూజ చేసినా సరిపోయిద్దని. అలా 2 అంగుళాలు 3 అంగుళాల్లో ఏ విగ్రహం ఒకటి అని తీసేసుకుంటున్నారు తప్ప దాన్ని తీసుకున్న దానికి ఉపయోగం ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. తెలియకపోవటం వల్ల వాళ్ళు ఇత్తడి విగ్రహాలని పంచలోహాలని చెప్పేసి తీసేసుకుంటారు. అందుకని వాళ్ళకి కూడా వాళ్ళందరికీ అందుబాటులో ఉండటానికి ఇక్కడ స్థాపించారు. ఇంటి పేరుని కాస్త బ్రాండ్ గా ఎలా దించారు? అది తాతగారు వాళ్ళందరూ అప్పుడు నుంచి చేసేవాళ్ళు కదండి. అక్కల రామయ్య గారు, అక్కల రామ్మోహన్ రావు గారు, అలా నాన్నగారు 4-5 ఉండేవాళ్ళు. అందరి పేర్లు గుర్తుంచుకుంటాం కానీ అక్కలనే గుర్తుంచుకొని ఆ పేరుని అలా గట్టిగా ఒక బ్రాండ్ కింద వచ్చేసింది. ఇప్పుడు మీ యొక్క తెనాలిలో మీ యొక్క స్టోర్ ని గుర్తించాలంటే ఎలా? మాది తెనాలి సామ్రాట్ హోటల్ అని ఉందండి. సామ్రాట్ హోటల్ పక్కన మా స్టోర్ ఉంది. అక్కల ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఉంటుంది. మాది మెయిన్ స్టోర్ వచ్చేప్పటికి అక్కల ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది మాది మెయిన్ స్టోర్ అండి. సార్, మీ దగ్గర ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి? అంటే మీరు దేని నుంచి ప్రారంభిస్తారు? ఏంటంటే మీ దగ్గర అవైలబిలిటీ ఉంటాయి? మా దగ్గర గుడి కావాలి, దేవుడికి సంబంధించిన ప్రతి వస్తువు. మీరు గుడి స్థాపించేప్పుడు గుడికి కావాల్సిన శంకు రాయి దగ్గర నుంచి గుడి కంప్లీట్ అయిపోయి ఆభరణాలు, తొడుగులు, ఇత్తడి తొడుగులు, ఆఖరికి గోపురాలకి ఇప్పుడు ఇత్తడి తొడుగులు వేస్తున్నారు, వెండి కవచాలు వేస్తున్నారు. ప్రతి వస్తువు అండి, గొడుగులు కానించే ఊడగించే విగ్రహాలు, పంచలోహాలు, ఇత్తడి ప్రతిదీ మా దగ్గర అవైలబిలిటీ ఉంది. సో ఇప్పటికీ కూడా గర్భగుడిలో స్వామివారిది కానీ అమ్మవారిది కానీ ఎన్ని డేస్ లో విగ్రహాన్ని మీరు అందివ్వగలుగుతారు? ఇంజనీర్స్ ఎలా ఉంటారో మనకి గుళ్ళు కట్టే వాళ్ళని సపతి అంటారు. ఆ సపతులు గుళ్ళు మెజర్మెంట్లను పెట్టి ఆ గుళ్ళో ఇంత దేవాలయానికి అలా మెజర్మెంట్ని బట్టి ఒక్కొక్క రైతు ఒక్కొక్క సైజులో ఉంటాయి విగ్రహాలు. దాన్ని బట్టి ఎటువంటి రాయైనా విగ్రహం మనం చేయగలుగుతాము. చాలా మందికి రాతి విగ్రహాల్లో కూడా ఈ మధ్య నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే అండి, ఉన్న రాళ్ళలో మొత్తం నల్ల రాతి విగ్రహాలు 3 రకాలు ఉన్నాయి, తెల్ల రాతి పాలరాయిలో కూడా 3 రకాలు ఉన్నాయి. అందులో లీస్ట్ క్వాలిటీ, మీడియం క్వాలిటీ, హై క్వాలిటీ అని ఉంటుంది. ఎప్పుడైనా మనం గర్భగుడిలో పెట్టేది లైఫ్ ఎక్కువ చూసుకోవాలి కాబట్టి హై క్వాలిటీ తీసుకోవాలండి. మేము డైలీ అండి ఒక 10 నుంచి 20 విగ్రహాలు అడుగు సైజు వినాయకులు అమ్ముతామండి. రోజు సోలో కోసం కానీ ఇంట్లో ఏదైనా నెగిటివ్ వేవ్ ఉంటే దానికోసం చాలామంది ఈ రోజుల్లో వినాయకుని ఎక్కువ మంది ప్రతిష్ఠ చేస్తున్నారు. రోజుకి అది ఒక 10-20 విగ్రహాలు అమ్ముతామండి. అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, అడుగు దగ్గర నుంచి విగ్రహం స్టార్ట్ అయింది. మేము ఇప్పుడు దాకా హైయెస్ట్ చేసిన విగ్రహం వచ్చేప్పటికి 28 అడుగులు ఆంజనేయ స్వామి చేసాము. ఇంకొక ప్రాజెక్ట్ ఒక రన్నింగ్లో ఉంది, అనంత పద్మనాభుడు స్వామి అని, అది పెండింగ్లో ఉండే వరకు. అదొకటి ఇండియాలో ద బిగ్గెస్ట్ స్టాచ్యూ అవ్వచ్చు కంప్లీట్ అవుతాయి. ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు నవే డేస్లో ఒక విల్లా తీసుకోవాలన్నా, ఇండిపెండెంట్ హౌస్ అన్నా, అండ్ మనం తీసుకున్న ఫ్లాట్స్లో కానీ, గార్డెన్లో కానీ, బాల్కనీస్లో కానీ, మన ఇంట్లో కానీ విగ్రహాలు వచ్చేసాయి. అవునండి. అంటే అది ఒక డెకరేటివ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీస్ బుద్ధాస్ అనుకోవచ్చు, లేకపోతే అలాంటి పెద్ద పెద్ద వినాయకుడిని ఆఫ్ వరకు అనుకోవచ్చు. అండ్ చాలా వరకు ప్లేస్ చేయడానికి ఒక బ్యూటీ కోసం. సో అవి కూడా తయారు చేస్తుంటారు. విజయవాడ సరౌండింగ్స్ లో మీరు పెద్ద ప్రాజెక్ట్స్ అయినా విల్లాస్ కానీ ఏదైనా వస్తేనండి ఆల్మోస్ట్ వైట్ మార్బుల్స్, కమర్షియల్స్, హోటల్స్, దేనికైనా కానీ, కమర్షియల్స్ గా హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, రిసార్ట్స్ కానీ, దేనికైనా కానీ వాళ్ళు విగ్రహాలు మోడర్న్ గా పెట్టాలన్నా పాలరాతి విగ్రహాలు 5 అడుగులు 6 అడుగులు విగ్రహాలు పెడుతూ ఉంటారు. అవన్నీ మన దగ్గర నుంచి కంప్లీట్ గా వెళ్తూ ఉంటాయి. తెల్ల మార్బుల్స్, వైట్ మార్బుల్ అంటారు. అందులో ఇక్కడి నుంచే కంపల్సరీ వెళ్తాయి. లేదంటే కొంతమంది వాళ్ళు మాకు ఇలా కావాలి, డిజైన్గా కావాలి అని అడుగుతారు. ఆ డిజైన్గా కూడా వాళ్ళు ఎలా కావాలి అలా మేము ఒక డ్రాయింగ్ గీసి ఇచ్చి వాళ్ళకి ఒకసారి మెజర్మెంట్స్ అవన్నీ చూపించి దానికి తగ్గట్టు మేము వాళ్ళని వర్క్స్ చేసి కంప్లీట్ చేసి ఇస్తూ ఉంటాము. సో సమ్ స్టేట్స్లో, సమ్ డిస్ట్రిక్ట్స్లో ఉండేటప్పుడు మాకు కావాల్సినటువంటి ఒక విగ్రహాన్ని మేము తయారు చేసుకోవాలి, మాకు ఇలాగా కావాలి, ఇన్ని అడుగులు కావాలి అంటే అది ఎలా చేస్తారు? మేము ఇక్కడికి రావాలి అంటే లాంగ్ అయిపోతుంది. సో మీరు ఎవరైనా వెళ్తారా, లేకపోతే ఆన్లైన్ త్రూ ఏమైనా ఇమేజెస్ని కలెక్ట్ చేసి? ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ అనేది చాలా ఎక్కువ అయిపోయిందండి. వాట్సాప్స్లో, మెయిల్స్లోనే ఆల్మోస్ట్ వర్క్ అంతా అయిపోతుంది. వాళ్ళు ఎంత పెద్ద విగ్రహం అయినా కానీ ఆన్లైన్లో మనకి చెప్తున్నాడు, ఈ విగ్రహం పంపించండి, ఈ విగ్రహం పంపించండి అని వాళ్ళ మెజర్మెంట్స్ కానీ అవన్నీ మాకు పంపించేస్తున్నారు. ఇక్కడ నుంచి మేము బై త్రూ కొరియర్ చేసేస్తున్నాం, లేదంటే ఆటోస్ పంపించేస్తున్నాము, అన్నీ అలా చేస్తున్నాం తప్ప మేము విజిటింగ్ అనేది చాలా తగ్గిపోయింది. తగ్గిపోవడానికి మెయిన్ రీజన్ వేరే లేదండి. మేము మాకున్న
2-3 స్టోర్స్ మాకు ఉన్నాయి ప్రస్తుతానికి. మేము నెక్స్ట్ హైదరాబాద్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ 2-3 స్టోర్స్కి వచ్చే కాంటాక్ట్స్ని మెయింటెనెన్స్ ఇవన్నీ చేసుకొని చేస్తానికి టైం సరిపోతుంది. అండ్ నైస్ టాకింగ్ టు అండ్ ఆల్ ద వెరీ థ్యాంక్ బెస్ట్. యూ అండి, థ్యాంక్ యూ.